ప్రజాపాలన విజయోత్సవాలు బానే చేసుకుంటుర్రు గానీ, మరి బడి పిల్లల గోసలేంటి సార్లు? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల పిల్లలకు మంచి బువ్వెట్టలేకపోతున్నారంటే, రాష్ట్రంలో ఉన్న సర్కార్ బళ్ళల్లా, గురుకుల స్కూళ్ళల్లా ఇంకెంత ఘోరంగుందో ఏమో పోర్రి. ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు అడ్డం పడ్డ తెల్లారే మళ్ళా పురుగులన్నం పెట్టి పోరల్ని ఆకలి కడుపుతోని మాడగొడుతుర్రు పాపం. నారాయణపేటలో మాగనూరు సర్కారు బల్లె మధ్యాహ్నం పెట్టే బువ్వల, మళ్ళా పురుగులు పడ్డ బియ్యంతోనే వండే వరకల పిల్లలు బుక్క కూడా పెట్టలేకపోయారట. ముచ్చట తెలిసి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లీడరు సిట్టెం రామ్మోహన్ రెడ్డి వచ్చే వరకల ఆకలైతుంది సార్ అన్నం పెట్టిరా అని కాలే కడుపుని పట్టుకొని కండ్ల నీళ్ళతో బాధలు చెప్పుకునే వరకలా అప్పటికప్పుడు బియ్యం తెప్పించి వండించి ఉడుకుడుకు బువ్వ పెట్టించే వరకలా అప్పుడు ఇంత ఆసర పడ్డారు పిల్లలు. ఎన్నో ఫుడ్ బ్యాగుల వల్ల చాలా మంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేసిరు, మళ్ళీ అదే విధంగా స్టేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ చిట్టన్ రామోహన్ సార్ అని చెప్పించేసారు. ఎవరు తెచ్చారు? చిట్టన్ రామోహన్ సార్ తెప్పించారు సార్ రైస్ ఇప్పుడు చేపిస్తున్నారు సార్. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది ఆ పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అడ్డే ఉండే మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండి మళ్ళీ చిట్టం రామోండి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మరి సర్కారు ఏలుబడి మీద ఎవరు ఏలెత్తి చూపించినా ఇది కార్ పార్టీ వాళ్ళు నడిపించిన కథ. బీఆర్ఎస్ వాళ్ళు ఇనుకోండి చేసిన కుట్ర. పేడ్ ఆర్టిస్టులు యాక్టింగ్ అని అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఈ పిల్లలు పేడ్ ఆర్టిస్టులా లేకుంటే గులాబీ పార్టీలో పోయి బల్లె బియ్యం బస్తాల పురుగులు వేసి వచ్చిరా? మీదికి ఆ కార్ పార్టీ లీడర్లే కదా మంచి బియ్యం తెప్పించి ఇప్పుడు ఆ పిల్లలు ఆకలి తీర్చింది. ఈడంటే సరే మాజీ ఎమ్మెల్యే వచ్చి అన్నం పెట్టించింది కాబట్టి సరిపోయింది. మరి రాష్ట్రంలో రోజుకోతాన గురుకుల బల్లలో ఫుడ్ పాయిజన్ పిల్లలు దావకన పాలవుతున్నారు. మరి అక్కడ పిల్లల పరిస్థితి ఏంది? ఆడ ఎవరు మంచి బువ్వ పెట్టాలి? మా ఇంట్లో పిల్లలు ఏమి బువ్వ తింటారో సర్కార్ బల్లే గురుకుల బల్లె కూడా అదే కమ్మటి బువ్వ కడుపు నిండా తిని చల్లగా చదువుకోవాలని కేసీఆర్ ఏలుబడిల పనితనం చూయిస్తే ఈ గవర్నమెంట్లో ఇది కథ అని కూడా నెత్తుకొట్టుకోబట్టిర్రు. గురుకుల బల్లెకు పిల్లల్ని పంపాలంటేనే గుటగుటమంటున్నా అమ్మ నాయన. మనం చేస్తే సంసారము, మంది చేస్తే అదేదో అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరం ఎటు అర్థం కాకుంటున్నది. అదాని ఢిల్లీలో కూర్చుని రాహుల్ గాంధీ ఏమో తిట్టి చాపిస్తాడు. ఇక్కడ తెలంగాణ సర్కార్ ఏమో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పేరుతోటి ఆయనకు కాంట్రాక్టులు కట్టబెడుతుంది. ముందు నుంచి అదాని కంపెనీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయన దేశంలోనే ఒక పెద్ద శక్తి ఎన్నుకుండి కాపాడుతుందన్న బదనామం ఉన్నది. అదట్లుండగానే మళ్ళీ అమెరికాలో కూడా అదాని మీద కేసు అయింది. ఇప్పుడు సోలార్ ప్రాజెక్టుల పేరు మీద ఇన్వెస్టర్లను మోసం చేసి పైసలు పట్టించిండని ఆయన మీద FBI కేసు రిజిస్టర్ చేసింది. కాంట్రాక్టుల కోసం చాలా మందికి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసిండు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసిండు అని ఆయన మీద ఇన్వెస్టర్లు కేసు పెట్టిరు. దీంతో అమెరికాలో సురువైన అదాని భూకంపం ఇండియాలో వణికిస్తున్నది. ముఖ్యంగా అదాని కంపెనీలతోటి MOUలు చేసుకున్న సర్కార్లకు ఇప్పుడు బెదురు సురువైంది. ఇంకో దిక్కు అదాని మీద ఆరోపణలతోటి స్టాక్ మార్కెట్ అదాని షేర్లు పట్ట కుప్పగూలినాయి. అటు అదాని కంపెనీలు ఏమో అవన్నీ అబద్ధాలు, మేము ఎటువంటి స్కాములు చేయలేదని చెప్పుకొచ్చారు. అటు ఆంధ్రాలో వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు కూడా అదానితోటి ఒప్పందాలు చేసుకుంది. వైసీపీ సర్కార్ కూడా లంచాలు ఇచ్చే ఒప్పందాలు చేసుకుంటే టీడీపీ అంటుంటే మేము అసలు ఏం చేయలేదని వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ సార్ ఇదే ముచ్చట అడిగితే మీరేమో అంతగానం మాటలు చెప్తారు, మీ సీఎంలు అదానితోటే ఒప్పందాలు చేసుకుంటారు అంటే మీ సీఎంలకు కూడా అదాని లంచం ఇచ్చినట్టేనా? మీ కాంగ్రెస్ సర్కార్లు కూడా అదాని స్కామ్లో ఉన్నాయని బయట పెడితే ఏం చేస్తారనంటే రేవంత్ రెడ్డి ఉన్నా కూడా ఇడిచిపెట్టు లేదు, ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చిండు. ఇటు రాహుల్ గాంధీ మాటలతో రేవంత్ సార్కు బుగులు మొదలైందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణతోటి 12,000 కోట్ల ఒప్పందాలు అయితే అందులో 5,000 కోట్లు అదానివే ఉన్నాయి. అదిగాక మొన్నే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల చందాలు ఇచ్చిండు అదాని. మరి ఆయనకి ఏం ఫాయిదాలేందో 100 కోట్ల విరాళము తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి ఎందుకు ఇస్తారని చాలా మందికి అనుమానం వస్తుంది. దాంతో అదాని స్కామ్ వచ్చి రేవంత్ రెడ్డి సార్ కూడా చిక్కిందని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కిరిస్తున్నారు. మరి సూరాలు ఇది ఏం దాకా పోతుందో.